హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్స్ పంపిణీ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 60 ఏళ్ల సుదీర్ఘ పోరాటం, వందలాది మంది యువత ఆత్మ బలిదానాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. తెలంగాణ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉందని, విధ్వంసమైన విద్యా వ్యవస్థను వికాసం వైపు నడిపించాలని నిర్ణయించుకున్నామని సీఎం రేవంత్ అన్నారు. అందుకే బడ్జెట్లో విద్య కోసం 8.5% నిధులు కేటాయించామని స్పష్టం చేశారు. ఇది ఖర్చుగా కాదు, భవిష్యత్తు తరాల కోసం పెట్టుబడిగా తాము భావిస్తామని చెప్పారు. గతంలో ప్రభుత్వ పాఠశాలలు మూసివేసి విద్యా వ్యవస్థను విధ్వంసం చేశారని విమర్శించారు. రాబోయే ఒలింపిక్స్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామన్న సీఎం రేవంత్ ఏఐ వల్ల కోట్లాది మంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. అందుకే తాము బ్లూ కాలర్ జాబ్స్ వైపు దృష్టి సారించామని వివరించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రభుత్వ ఉద్యోగమన్నా, ప్రభుత్వ పాఠశాలలో ఈనాడు విద్యార్థులు చదువుకుంటున్నారంటే ఇది ఒక అవకాశమో లేకపోతే ఇది ఒక ఉద్యోగం కోసం చేస్తున్న ప్రయత్నం కాదు. ఇది ఒక గొప్ప భావోద్వేగం. ఈ భావోద్వేగము తెలంగాణ 4 కోట్ల ప్రజలతో ముడివేసుకున్న బంధం. ఈ భావోద్వేగాన్ని, ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధి, ఈ దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉన్నది. ఈ తరగతి గదులను పునరుద్ధరించాలి. విధ్వంసం అయిపోయిన తెలంగాణ విద్యాశాఖను ఈనాడు వికాసం వైపు నడిపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని సహచర మంత్రివర్గ సభ్యుల సహకారంతో ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన బడ్జెట్లో 8.5% నిధులను కేటాయించడం జరిగింది. నేను ఈ దేశ భవిష్యత్తు గ్రామీణ ప్రాంతాలలో ఉన్నది, దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో ఉంది. అందుకే విద్యాశాఖను నా దగ్గర పెట్టుకోవాలి, విద్యా ప్రక్షాళన చెయ్యాలి, ప్రతి పేదవాడి గుండె తట్టాలి, వాళ్లకు విద్యను అందించాలి అన్న లక్ష్యంతో విద్యాశాఖను నా దగ్గర పెట్టుకొని నిరంతరం పర్యవేక్షిస్తూ ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. కొంతమంది గిట్టని వాళ్ళు విద్యాశాఖకు మంత్రే లేడంటారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈనాడు విద్యాశాఖను మొదటి ప్రాధాన్యత కింద తీసుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో మేము ప్రయత్నం చేస్తున్నాం. మీరు చేసిన విధ్వంసం 10 సంవత్సరాలు మీరు పాల్పడ్డ అరాచకం 100 సంవత్సరాల నష్టం తెలంగాణ రాష్ట్రానికి జరిగింది. ఆ అమ్మాయి ఒలింపిక్స్లో 2 గోల్డ్ మెడల్స్ తీసుకొచ్చింది ఆర్చరీలో. ఆ దేశం 32 గోల్డ్ మెడల్స్ తెస్తే ఒక సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ నుంచి 16 గోల్డ్ మెడల్స్ సాధించారు. ఆ దేశ జనాభా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నంత ఉంటుంది. మరి ఈరోజు మా యువమిత్రులను నేను అడుగుతున్నా, మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులను నేను అడుగుతున్నా, చిన్న దేశం 32 గోల్డ్ మెడల్స్ తెస్తే 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశం ఇన్ని దశాబ్దాలైనా ఒక్క గోల్డ్ మెడల్ తేలేదంటే ఇది మన ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం కాదా? ఇది మన దేశ ప్రతిష్టకు సంబంధించిన అంశం కాదా? ఈనాడు ఆలోచన చెయ్యండి. ఆ గోల్డ్ మెడల్ సాధించాల్సిన బాధ్యత మన తెలంగాణ బిడ్డలకు లేదా? మనలో సమర్థత లేదా? మనం రాణించలేమా? ఎక్కడ లోపం ఉన్నది అంటే పాలకులలో లోపం ఉన్నది. పాలకులు సరైన దిశ నిర్దేశించకపోవడం వల్ల ఈనాడు గోల్డ్ మెడల్స్ సాధించలేకపోతున్నాం. ఏఐ అనే ఒక భూతం వచ్చింది. ఒకప్పుడు కంప్యూటర్ సైన్స్, ఒకప్పుడు ఇంజనీరింగ్ చదివితే, ఒకప్పుడు అమెరికాకు పోతే లక్షల రూపాయలు డాలర్లు సంపాదించే అవకాశం ఉండే. ఇవాళ అమెరికా లాంటి దేశంలో ఏఐ తుఫాన్తోని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోని వైట్ కాలర్ జాబులన్నీ పోయి కోట్లాది మంది నిరుద్యోగులు అవుతున్నారు. మరి ఏ రకంగా దీన్ని ఎదుర్కోవాలనో ఒకసారి ఆలోచన చేయండి. వైట్ కాలర్ జాబులు తీయగలుగుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కానీ బ్లూ కాలర్ జాబులు తీయలేదు. బ్లూ కాలర్ జాబులు అంటే షర్టుకుండే బ్లూ కాలర్ కాదు, స్కిల్స్. అందుకే ఐటీఎల్గా
నిరాదరణకు గురైన ఐటీఐలను ఈనాడు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా మార్చినాం. 119 ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చినాం. ఏటీసీలో చేరితే 2000 రూపీస్ పర్ మంత్ స్టైఫండ్ ఇచ్చే పిల్లలకు చదువుకోవడానికి ప్రోత్సహిస్తున్నాం. ఈనాడు పాలిటెక్నిక్ కాలేజీలను అప్గ్రేడ్ చేసినాం. స్కిల్స్ యూనివర్సిటీ తీసుకొచ్చినాం. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ. ఈరోజు వృత్తి నైపుణ్యం, శిక్షణ నైపుణ్యం తీసుకుంటే, ఇంగ్లీష్ నేర్చుకుంటే యుఎస్ని వెళ్ళిన మనం. సిలికాన్ వ్యాలీ అవర్ టాలెంట్, అవర్ లాంగ్వేజ్ ఈరోజు నడిపిస్తున్నది. కానీ భవిష్యత్తులో ఇంగ్లీష్ ఒకటే సరిపోదు. జర్మనీ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, సౌత్ కొరియన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, జపనీస్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. ఆ దేశాలలో కోట్లాది ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. రేపటి భవిష్యత్తులో మా పిల్లలు జర్మన్, జపాన్, సౌత్ కొరియాతో పోటీ పడాలి. ఆ దేశాలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు సాధించాలి.